వెల్కమ్ టు సాక్షిస్ పాడ్కాస్ట్. నేను హరి. కొన్ని నెలల క్రితం ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక కామెంట్, కాక్రోచెస్. ఈ ఒక్క మాటతో మొదలైన కాంట్రవర్సీ చివరికి కాక్రోచ్ జనతా పార్టీగా మారింది. ఒక జడ్జ్ కామెంట్ నుంచి మొదలైన ఒక సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చివరికి అదొక పెద్ద యూత్ మూవ్మెంట్గా మారింది. అయితే ఇప్పుడు అదే స్టోరీ వన్స్ అగైన్ మరోసారి రిపీట్ అవుతుందా? ఎందుకంటే ఈసారి కాక్రోచ్ కాదు, దిమాగి నక్సల్. నక్సల్ అంటే ఇంతకాలం మనకు గుర్తొచ్చేది అడవుల్లో గన్స్ అంటే తుపాకులతో తిరిగే ఆర్మ్డ్ గ్రూప్స్. కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త పదం హాట్ టాపిక్గా మారింది. దట్ ఈస్ దిమాగి నక్సల్స్. అసలు వీళ్ళు ఎవరు? ఈ పదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఉపయోగించారు? వై డిడ్ యూజ్ దిస్? కేంద్ర ప్రభుత్వం దీనికి ఏ డెఫినేషన్ ఇచ్చింది? ఇక అపోజిషన్ ఎందుకు దీని మీద తీవ్రంగా స్పందించింది? అసలు స్టోరీ ఏంటి? మొన్న ఆగస్ట్ 15న రెడ్ ఫోర్ట్ నుంచి ఇండిపెండెన్స్ డేని అడ్రస్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దేశంలో ఆర్మ్డ్ నక్సలిజం దాదాపు ఎండ్ అయ్యే దశకు వచ్చిందని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఒక కొత్త థ్రెట్ గురించి హెచ్చరించారు కూడా, దట్ ఈస్ దిమాగి నక్సల్స్. అంటే అడవుల్లో వెపన్స్తో కనిపించే ఆర్మ్ నక్సల్స్ తగ్గిపోయినా నక్సల్ లేదా మావోయిస్ట్ ఐడియాలజీని సపోర్ట్ చేసే ఐడియాలజికల్ ఎలిమెంట్స్ మన సొసైటీలో ఇంకా ఉన్నాయని, వాళ్ళు అన్రెస్ట్కు ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారని మోదీ వార్న్ చేశారు, హెచ్చరించారు. వారిని ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేయాలని కూడా పిలిపించారు. అయితే వాట్ ఈస్ దిమాగి నక్సల్? ఇక్కడే అసలు క్వశ్చన్. దిమాగి నక్సల్ అంటే ఎవరు? ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్. దిమాగి నక్సల్ అనేది ప్రస్తుతం ఏ లాలో కూడా ఉన్న ఒక ఫార్మల్ లీగల్ కేటగిరీ కాదు. అంటే ఎవరినైనా దిమాగి నక్సల్ అని పిలవటం వల్ల మాత్రమే ఆ వ్యక్తి మావోయిస్ట్ ఆర్గనైజేషన్ మెంబర్ అని కానీ ఏదైనా క్రైమ్ చేశాడని కానీ లీగల్లీ ఎస్టాబ్లిష్ కాదు. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. అదేంటంటే యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ టర్మ్ అపోజిషన్ లీడర్స్ను టార్గెట్ చేయడానికి కాదని కూడా చెప్పారు. అలా చెప్తూ మావోయిజంను సపోర్ట్ చేయటం, కాన్స్టిట్యూషన్ను రిజెక్ట్ చేయటం, సెపరేటిస్ట్ నెరేటివ్స్కు సపోర్ట్ ఇవ్వటం, అలాగే దేశ ఐక్యత, అలాగే డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు దీనికి యాంటీగా వ్యతిరేకంగా ఐడియాలజికల్ పొజిషన్స్ తీసుకోవటం, ఇలాంటి అంశాలను ఆయన అడ్రస్ చేశారు. అయితే చిదంబరం మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఫినాన్స్ మినిస్టర్ ఒకప్పుడు, ఆయన మాత్రం దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి చిదంబరం మోదీ చేసిన కామెంట్స్కి కౌంటర్గా ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ దిమాగి నక్సల్ అని స్పందించారు. మహువా మొయిత్రా కూడా అదే లైన్లో స్పందించారు. దీంతో ఒక పొలిటికల్ ఫ్రేజ్ ఒక్కసారిగా పొలిటికల్ కాంట్రవర్సీగా మారిపోయింది. ఇక్కడే మళ్ళీ మనం కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి ఒకసారి రావాలి. అప్పుడు ఓ సుప్రీంకోర్టు హీరింగ్స్లో వచ్చిన ఈ కాక్రోచ్ కామెంట్ యూత్లో తీవ్ర రియాక్షన్కు దారితీసింది. అదంతా మనం చూసాం, వి హావ్ విట్నెస్డ్. ఆ వర్డే యువత తమ ఐడెంటిటీగా మార్చుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వచ్చింది. ఫస్ట్ సెటైర్, తర్వాత సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆ తర్వాత ప్రొటెస్ట్, చివరికి అదో పెద్ద యూత్ లెడ్ మూవ్మెంట్గా మారింది. ఆ మూమెంట్ గవర్నమెంట్పై ప్రెషర్ తీసుకురావడమే కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ వరకు దారితీసింది. అంటే ఒకరిని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగించిన వర్డ్ అదే గ్రూప్ తన ఐడెంటిటీగా మార్చుకుంది. ఇప్పుడు దాదాపు అదే ప్యాటర్న్ కనిపిస్తోంది. పిఎం మోదీ దిమాగి నక్సల్స్ అనే పదాన్ని ఉపయోగించిన వెంటనే దిమాగి నక్సల్ పార్టీ పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కొన్ని గంటల్లోనే భారీ ఫాలోయింగ్, మీమ్స్, సెటైర్, పొలిటికల్ కామెంటరీ, జెన్ జీ హ్యూమర్, ఇవన్నీ కలిపి ఒక పొలిటికల్ లేబుల్నే ఆన్లైన్ ఐడెంటిటీగా మార్చే ప్రయత్నం స్టార్ట్ అయింది. ఇప్పటికైతే ఇది ఎలక్షన్ కమిషన్ గుర్తించిన ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు, నాట్ సేయింగ్ ఇట్. దీని ఒక సోషల్ మీడియా డ్రివెన్ సెటారికల్ పొలిటికల్ మూవ్మెంట్గానే చూడాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని ఫౌండర్ ఆర్ కోర్ ఆర్గనైజర్స్ ఎవరు కూడా పూర్తిగా బయటికి రాలేదు. ఇక్కడే ద బిగ్ క్వశ్చన్, అసలు ఇంట్రెస్టింగ్ కంపారిజన్. కాక్రోచ్ జనతా పార్టీ ఒక జడ్జ్ కామెంట్తో మొదలైంది. దిమాగి నక్సల్ పార్టీ ఓ ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్ స్పీచ్లో ఉపయోగించిన టర్మ్తో పుట్టింది. రెండిట్లో కూడా ఒక లేబుల్ సోషల్ మీడియాలోకి వెళ్ళింది. సోషల్ మీడియా దాన్ని ఐడెంటిటీగా మార్చింది. అయితే ఇది కూడా కాక్రోచ్ జనతా పార్టీలో ఒక పెద్ద మూమెంట్గా మారుతుందా? ఆర్ లేక కొద్ది రోజులు వైరల్ అయ్యి తర్వాత మరో హ్యాష్ ట్యాగ్ వచ్చేసరికి ఇది మాయమైపోతుందా? ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, దిమాగి నక్సల్ అనే పదం కేవలం పొలిటికల్ రెటారిక్గానే మిగిలిపోతుందా? ఆర్ రాబోయే రోజుల్లో ఇది కూడా ఓ పొలిటికల్ ఐడెంటిటీ, యూత్ మూవ్మెంట్ లేదా నిజమైన పొలిటికల్ ఫోర్స్గా మారుతుందా? కాక్రోచ్ జనతా పార్టీ స్టోరీ మనకు లెసన్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఒక వర్డ్ను అండర్ ఎస్టిమేట్ చేయలేం. మరి దిమాగి నక్సల్ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది? ఇది కూడా ఒక వైరల్ మూమెంట్ మాత్రమేనా, ఆర్ భారత రాజకీయాల్లో మరో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్కు బిగినింగ్? ఆన్సర్, we need to wait and watch.
రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.